సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి దళిత వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసింది జాన్ వెస్లీ. మనతో ఉన్నారు, ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, తొలిసారి మీ వర్గానికి దళిత వర్గానికి చెందిన నాయకుడికి సిపిఎం పార్టీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పింది, ఎట్లా ఫీల్ అవుతుంది? ఒక రకంగా సమాజంలో ఈ తరగతుల నుంచి రాజకీయంగా చైతన్యవంతమై నాయకత్వ స్థానాల్లోకి కూడా రావాలనేటటువంటి ఆకాంక్ష ఉంది. అటువంటి దానికోసం సిపిఎం పార్టీ ఆల్ ఇండియా మహాసభలోనే దళితులు, గిరిజనులు, మైనారిటీల్లో మహిళల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన కృషి కూడా చేస్తుంది దేశవ్యాప్తంగా. ఆ క్రమంలో ఈరోజు నేను బాధ్యతలకు రావడం అనేటటువంటిది ఒక రకంగా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో నేను దళితుడు కాబట్టి ఈ బాధ్యతలు సిపిఎం పార్టీ నాకు ఇవ్వలేదు. ఈ సామాజిక అట్లాగే ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాలను ముందుకు నడపడానికి కావలసినటువంటి పద్ధతిలో ముందుకు నాయకత్వం వహిస్తాడనే భావించే నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి అది దళితుడుగా నేను ఆ సామాజిక తరగతి నుంచి రావడం వల్ల ఈ ప్రత్యేకత కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది, ఏ ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలు అమలు జరపలేదు. ఆ వాగ్దానాల అమలు కోసం పోరాటం చేస్తాం. రైతు భరోసా విషయంలో, కూలీ భరోసా విషయంలో, అట్లాగే ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు, వాటిని అమలు జరగడం లేదు. రేషన్ కార్డు ఇప్పుడు చేస్తున్నారు, వాటికి సంబంధించి కూడా ఎన్నికల కోసం మాట్లాడుతున్నట్టుంది తప్ప చిత్తశుద్ధితో లేదనేది కనబడుతుంది. అందుకని ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అది సరైనటువంటి పద్ధతులు అనుసరించడం లేదు. వాటికి వ్యతిరేకంగా ఆ సమస్యల మీద పోరాటాన్ని కొనసాగిస్తాం. అట్లాగే పోడు భూమి సమస్యల మీద పోరాటాన్ని కొనసాగిస్తాం. అంటే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల యొక్క హక్కుల కోసం, సప్లాన్ అమలు కోసం, ఆ తరగతుల మీద జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆ పోరాటాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ రెండు పోరాటాలు ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని ముందుకు నడిపే క్రమంలో మతోన్మాద రాజకీయాలను కూడా వ్యతిరేకించి లౌకిక శక్తుల్ని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడేటటువంటి ఉద్యమాలు కూడా ముందుకు నడుపుతాం. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకూలంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినారు, ఇప్పుడు రేపు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడబోతున్నారు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని ఓడించేటటువంటి శక్తులు అక్కడ ఏ పార్టీ అయితే అక్కడ వాళ్ళని ఓడించడానికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. మేము మాకు బలం ఉన్న కాడ మేము పోటీ చేసిన దగ్గర మా ఓట్లు మేము వేసుకొని మేము నిలబడ్డాం. ఇతర ప్రాంతాల్లో మేము పోటీ చేయనటువంటి దగ్గర అక్కడ బీజేపీని ఓడించడానికి ఒక దగ్గర కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. ఎక్కువ భాగం కాంగ్రెస్ బలమైన శక్తిగా ముందుకు పోయిన ఎన్నికల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కు ఎక్కువ ప్రాంతాల్లో మద్దతు ఇచ్చాం. అది లౌకిక భావాలని, లౌకిక శక్తుల్ని కాపాడేటటువంటి క్రమంలో భాగంగా కాంగ్రెస్కి వేసాను తప్ప అది ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తే దాన్ని సమర్థించడం కోసం కాదు. ప్రజా సమస్యల మీద, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే దాని మీద పోరాటాన్ని కొనసాగిస్తాం. లౌకిక భావాల కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా అది నిలబడ్డ సందర్భంలో దాన్ని సమర్థిస్తాం. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదంతో ముందుకు వచ్చినాయి ఇప్పుడు. సో మీరు అంటే దళిత వర్గానికి చెందిన ఆ కోణంలో మీరు పార్టీలో ముందుకెళ్ళబోతున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎస్సీ పేరుతోనో, బీసీ పేరు మీదనో, ఇంకో పేరు మీద వస్తే వాటిని నమ్మకూడదు. ఎందుకంటే అవి అధికారంలో ఉండే పాలక పార్టీలు. అధికారంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేయనటువంటి పార్టీలు. ఇప్పుడు కులగణన విషయాలు తీసుకొని బీసీల రిజర్వేషన్స్ విషయంలో కానీ వాళ్ళ అభివృద్ధికి సంబంధించింది ఏం చేయడం లేదు కదా కాంగ్రెస్. గతంలో బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉండి ఏం చేయలేదుగా. అందుకని ఇప్పుడు ఆ పార్టీలు ఏంది, ఇప్పుడు బండి సంజయ్ వీళ్ళంతా కూడా బీజేపీలో ఉన్న, దేశవ్యాప్తంగా బీజేపీ కదా, కులగణనను వ్యతిరేకిస్తుంది కదా బీజేపీ. అది మనువాదాన్ని సమర్థిస్తుంది కదా. మనువాదాన్ని సమర్థించడం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల్ని కాలరాయడం కదా. అందుకని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయాల్లో మాట్లాడడం అనేది అంతా కూడా అది మోసపూరితం. అవి అధికారంలో ఉన్నా ఇవి ఏం చేయడం లేదు. కొన్ని దగ్గర అక్కడక్కడ పదవులు ఇవ్వచ్చు తప్ప వాళ్ళ ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు పరిష్కరించడంలో అవి పూర్తిగా విఫలమై ఉన్నాయి. వాటి పట్ల మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆ హక్కుల కోసం మేము పోరాటంలో గతంలో ముందున్నాం, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ముందుంటాం. ఆ పోరాటం వామపక్ష తీవ్రవాదాన్ని, వామపక్ష భావాజాలని పూర్తిగా లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కామెంట్ చేశారు. దానిపై మీరు ఏమంటారు? సమాజంలో ఆర్థిక దోపిడీ, అణిచివేత, సామాజిక అసమానతలు కొనసాగినంత కాలం వాళ్ళు ఎంతమందిని, ఎంత నిర్బంధం సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది మేధావుల్ని, రచయితల్ని, జర్నలిస్టులని జైలుల్లో పెట్టినా, ఎన్కౌంటర్లు చేసినా, ఆ క్రమంలో
ఆ ఉద్యమాలు మరింత మరో రూపంలో తిరుగుబాటు చేస్తాయి, మళ్ళీ ఇంత మరో పోరాటంలోకి ముందుకు వస్తారు తప్ప ఆ అసమానతలు ఉన్నంతకాలం జరుగుతుంది. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎట్లయితే ప్రజలు పోరాడారో, ఎంత నిర్బంధం ఉన్నా, ఎంత మందిని చంపేసినా, ఈ అసమానతలకు వ్యతిరేకంగా కూడా నిర్బంధాలతోనే కొంతమందిని చంపడం వల్ల అణచివేయడం అనేది సాధ్యం కాదు. చరిత్రలో ఎక్కడైనా జరిగిన విషయాన్ని పరిశీలిస్తే అంతకంటే రెట్టింపు సంఖ్యలో తిరుగుబాటే వస్తుంది తప్ప దాన్ని అణచివేయడం సాధ్యం కాదు. ఓట్లు సీట్లతో కమ్యూనిస్టు పార్టీలను కొలవద్దు అని చెప్పేసి మీరు ఒక కామెంట్ చేసినారు. అంతిమంగా చూసుకుంటే మీరు కోరుకున్న సమాజం రావాలన్నా, ప్రజల జీవితంలో మార్పులు రావాలన్నా మీ ప్రభుత్వం ఏర్పడాలి కదా. ఓట్లు సీట్లతో కొలవకపోతే ఎట్లా సాధ్యం అంటారు మీరు? ఇప్పుడున్నటువంటి ఎన్నికల విధానంలో బూర్జువా పార్టీలు ఓట్లను ఏ రూపంలో మారుస్తున్నాయంటే ఓట్లు స్వతంత్రంగా స్వేచ్ఛగా వేసే పరిస్థితి లేదు. అవి డబ్బుల పేరుతో, మద్యం పేరుతో, మాయమాటలతో వాళ్ళనంతా కూడా ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు. వాళ్ళు డబ్బులు పంపిణీ చేయకుండా, మద్యం పంపిణీ చేయకుండా, ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ప్రజల కోసం వాళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి, కమ్యూనిస్టులు ఏం చేస్తారో చెప్పమంటే అప్పుడు ఎన్నికల్లో మా బలం ఏంటి, వాళ్ళ బలం ఏంటో స్పష్టంగా తేలిపోతుంది. అవి కాకుండా డబ్బులతో ఇతర రూపాల్లో మభ్యపెట్టి ప్రజల యొక్క అమాయకత్వాన్ని, చైతన్యం లేనటువంటి తత్వాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వస్తున్నారు. మేము ఆ పని చేయలేము. మేము డబ్బులు పంచడమో, మద్యం పంచడం వల్ల ఓట్లు సాధించుకొని అధికారంలోకి రావాలనే ఆలోచన మాది కాదు. అది ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ రూపంలో వస్తాం. అందుకని అదే శాశ్వతంగా ఉంటుంది, అదే తప్పకుండా సమాజాన్ని మారుస్తుంది. ఆ రూపంలోనే మా ప్రయత్నం ఉంటుంది. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళే విధానాలకు ఏ ప్రభుత్వం అవలంబించినా దానిపైన వ్యతిరేకంగా పోరాడతాం. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన జాన్ వెస్లీ గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జాఫర్తో ప్రవీణ్, తొలివెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.